అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కృష్ణా జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎలక్షన్ వచ్చి మార్చిలో అనుకోండి. నిన్న నవంబర్ 6వ తారీఖు వరకు ఓటర్స్ ఎన్రోల్మెంట్ జరిగింది. ఈ ఓటర్స్ ఎన్రోల్మెంట్ సందర్భంగా టీడీపీ నుంచి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని టీడీపీ ఎన్డీఏ కూటమి తరపున నిర్ణయించారు. అదేవిధంగా వైసీపీ తరపు నుంచి విజయవాడ కార్పొరేటర్ గౌతమ్ రెడ్డి నిర్ణయించారు. ఇద్దరూ కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగి ఓటర్స్ని ఎన్రోల్మెంట్ చేయించుకునే విషయంలో పార్టీల పరంగా కృషి చేశారు. అయితే అనూహ్యంగా వైసీపీ పార్టీ ఈ కౌన్సిల్ ఎలక్షన్ని బాయ్కట్ చేసింది. కారణాలు ఏమైనప్పటికీ, ఎందుకంటే ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు వైసీపీకి. అందుకని మనం నుంచున్నా కానీ ఓడిపోతామనే ఉద్దేశంతో కంటెస్ట్లోకి వైసీపీ రాలా. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఒకడే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నాడని అందరూ అనుకున్న సందర్భంలో ఊహించకుండా పీడీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న లక్ష్మణరావు గారు నేను కూడా నుంచుంటున్నాను కౌన్సిల్ ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో అని ప్రకటించారు. గతంలో ఆయన 3 టర్మ్లు 4 సార్లు నుంచి 3 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. ఎప్పుడూ ప్రజల్లో ఉండే మనిషి లక్ష్మణరావు గారు. అయితే ఈ లక్ష్మణరావు గారికి అనూహ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు దాంతోపాటు వైసీపీ కూడా సపోర్ట్ చేస్తామని తెలియవచ్చింది. అయితే ఇప్పుడు ప్రధానంగా లక్ష్మణరావు గారు వైసీపీ కమ్యూనిస్ట్ పార్టీల కూటమి అభ్యర్థిగా, పోతే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, జనసేన తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీలో ఉన్నారు. అయితే ఈ ఇరువురు కూడా అయితే పీడీఎఫ్ నుంచి నుంచునే లక్ష్మణరావు గారు ఓట్లు చేర్చుకునే ప్రక్రియలో అయితే లేడాయన. ఆ కార్యక్రమం చేపట్ల ఈ పట్టభద్రుల దాంట్లో టీచర్సు ఎంప్లాయీస్ కాకుండా ప్రత్యేకంగా గ్రామాల్లో ఉన్న గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా అనేక మంది ఓటర్స్, పార్టీ సింపథైజర్స్ అంతా కూడా టీడీపీ తరఫున ఓట్లు చేర్చుకోవడం జరిగింది. ఈ పోటీ ఇప్పుడు అనూహ్యంగా లక్ష్మణరావు గారు రావడంతో అనూహ్యంగా పోటీ బలంగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి టీడీపీ కూటమి ఓటర్స్ని ఎన్రోల్మెంట్ చేసింది. దాంట్లో ఎక్కువగా టీడీపీకి సంబంధించిన ఓటర్సే ఎన్రోల్ అయ్యారు. కాబట్టి ఈ ఎన్నిక అందరూ ఊహించినట్టుగా పోటాపోటీగా ఉంటుంది అనుకునేది ఒట్టి మాట. వన్ సైడ్ ఎలక్షన్ అనే చెప్పొచ్చు. టీడీపీ విజయం మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. మార్చిలో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ అవుతాడు. అది ఖాయం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ వాళ్ళు ఈ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఉండటం వలన అభ్యర్థులు ఓటర్స్ని ఎక్కువ మంది చేర్చుకున్నారు. అది వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. అది కూడా చేర్చే ఓటర్స్ అంతా కూడా పార్టీ సింపథైజర్స్ ఎక్కువ మంది చేరారు. సో ఆ రకంగా టీడీపీ కూటమికి అడ్వాంటేజ్ ఉందనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.